సార్ హరీష్ మంచిగా ఎక్స్ప్లెయిన్ అది బటన్ స్విచ్ ఆన్ గతంలో దీన్ని 350 బెడెడ్గా ఉన్నటువంటి హాస్పిటల్ని మరి ఆనాడు పాత బ్రిటిష్ టైంలో ఉన్న బిల్డింగ్స్ అప్పుడు దేవినేని వెంకటరమణ గారు హెల్త్ మినిస్టర్గా ఉన్నప్పుడు రామణి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మొత్తం టోటల్ స్ట్రక్చర్ అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అప్పుడు మార్చుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 2014-19 మధ్యలో 350 బెడ్స్ నుంచి దాదాపు 500 బెడ్స్కి హాస్పిటల్ని అప్గ్రేడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఆనాడే చెప్పడం జరిగింది మెడికల్ కాలేజీకి దీన్ని అందుబాటులో వచ్చే విధంగా మేము డెవలప్ చేస్తున్నాం, ఫ్యూచర్లో దీన్ని మెడికల్ కాలేజ్ మచిలీపట్నం తీసుకొస్తా ఉన్నాం. అలాగే వాళ్ళ మచిలీపట్నం మెడికల్ కాలేజ్ రావడం దానికి కూడా, ఎందుకంటే దానివల్ల సీనియర్స్ ఇక్కడ ఉంటారు, ప్రతి దానికి మనం విజయవాడ పరిగెట్టాల్సిన పరిస్థితి ఉండదు, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు యూరాలజీ ఉంది, యూరో సర్జరీ నెట్వర్క్ ఉంది, ఇప్పుడు మోకాళ్ళ కీళ్ళ మార్పిడికి కూడా చేయాలనే దానికోసం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే భవిష్యత్తులో మరి ఇక్కడ కావాల్సినటువంటి కార్డియాలజీకి కూడా, ఎందుకంటే ఆర్థోపెడిక్స్ ఉంది, మిగతా అన్ని డిపార్ట్మెంట్స్ దాదాపు ఉన్నాయి, ఒక కార్డియాలజీ కూడా చాలా ఇంపార్టెంట్ అది. ఎందుకంటే హార్ట్ సమస్యలు వస్తే ప్రైవేట్ హాస్పిటల్స్కు విజయవాడకి వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి దానికి సంబంధించి కూడా తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ కార్యక్రమం ఒకటి చేసుకోవడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు పిహెచ్సీలు కూడా, గతంలో మేము పిహెచ్సీలు చిన్నాపురం అట్లాగే తాళపాలెం ఏర్పాటు చేసాం. ఇప్పుడు కొత్తగా ఇంకొక 2 పిహెచ్సీలకి ప్లాన్ చేస్తున్నాం. ఒకటి పోలాటితిప్ప, కోన, పల్లితుమ్మలపాలెం ఏరియాలో, అది చాలా రిమోట్గా ఉంటుంది, ఆ ఏరియాలో ఒకటి. అట్లాగే ఇంకొక దాన్ని సుల్తాన్ నగరమా లేదంటే అరిసేపల్లి ఆ ఏరియాల్లో, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఎక్కడైతే రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఇంకో పిహెచ్సికి ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా అవసరం, ఇవాళ హెల్త్ చాలా సమస్యలు వస్తున్నాయి. కాబట్టి దానికి తగిన విధంగా అన్ని రకాలుగా కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలా. అలాగే మరి సూపరింటెండెంట్ గారికి, కన్సర్న్ డిపార్ట్మెంట్ హెడ్స్ అందరూ కూడా నేను చెప్తా ఉన్నా, మెయింటెనెన్స్ ఎక్కడ తగ్గడానికి వీల్లేదు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఎంఆర్ఐ స్కాన్ మేము తీసుకొస్తే 5 సంవత్సరాలు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళి చేసుకోమని చెప్తే ₹1000 ఖర్చు పెట్టలేని పరిస్థితిలో చాలామంది విజయవాడకి వెళ్ళిపోయాడు. ఎంఆర్ఐ స్కాన్ ఆ రోజు మేము తీసుకొచ్చాం, దాన్ని చాలా కాలం మూసేశారు. ఇవాళ ఎక్స్రే కానీ ఎంఆర్ఐ స్కాన్ కానీ ఏది రిక్వైర్మెంట్ ఉన్నా, మరి రేడియాలజిస్ట్ కూడా రిక్వైర్మెంట్ ఉందన్నారు, ఖచ్చితంగా దానికి సంబంధించి ఏది కావాలన్నా మీరు మా దృష్టికి తీసుకురండి. భవిష్యత్తులో ఇంకా ఏ మిషనరీ అవసరం ఉన్నా హాస్పిటల్లో ఏదైనా సరే చేయడానికి, సపోర్ట్ చేయడానికి మేము కూడా ఉంది.